కొందరు వ్యాపారుల ధనదాహం జనం ఆరోగ్యానికి శాపంగా మారుతోంది. ప్రస్తుతం మార్కెట్లో లభించే వస్తువులు కల్తీ లేకుండా దొరకడం గగనంగా మారింది. ప్రధానంగా ఇంట్లో నిత్యం వాడే వంట నూనె కల్తీ కేటుగాళ్లకు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వ ప్యాకింగ్ ప్లాంట్లలో కల్తీ నాణ్యతలేమితో తిరస్కరణకు గురైన నూనె దొడ్డిదారిన మార్కెట్లోకి చొరబడుతోంది. వ్యాపారుల ధనదాహంతో ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ముప్పు, కల్తీ నూనెల మాఫియాపై ఈటీవీ ఈనాడు పరిశీలనాత్మక కథనం. తెలుగు రాష్ట్రాల్లో వంట నూనెల కల్తీ దందా 3 ప్యాకెట్లు 6 ట్యాంకర్లుగా సాగుతోంది. గడచిన ఏడాది వ్యవధిలో ఏకంగా 25 లక్షల కిలోల కల్తీ నూనెలను గుర్తించి కొనుగోలు చేయకుండా తిప్పి పంపినట్లు రాష్ట్ర సహకార నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య వర్గాలు స్పష్టం చేశాయి. ఈ కల్తీ నూనెలు తిరిగి మార్కెట్లో ఏదో ఒక రూపంలో వచ్చి చేరుతున్నాయి. ఈ పరిణామమే ప్రస్తుతం ప్రమాద గంటికలు మోగిస్తోంది. ఇక ఊరూరా చిన్నా చితక ప్రైవేటు వ్యాపారులు విచ్చలవిడిగా వంట నూనెలను కల్తీ చేసి అందమైన ప్యాకెట్లలో నింపేసి ప్రజలకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. పలు అనారోగ్యాలకు కారణమయ్యే కల్తీ నూనెల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాభార్జనే ధ్యేయంగా వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్ర సహకార నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య విజయ బ్రాండ్ పేరుతో వంట నూనెలను ప్రభుత్వం తరపున మార్కెట్లో విక్రయిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సమాఖ్యకు హైదరాబాద్, కాకినాడలో ప్యాకింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్లకు వ్యాపారులు సరఫరా చేసే ట్యాంకర్లలోనూ కల్తీ చేసిన నూనెలు ఉంటున్నాయి. ఈ ప్లాంట్లలోకి ట్యాంకర్లు రాగానే నమూనాలు తీసి అక్కడి ప్రయోగశాలల్లో నాణ్యత పరీక్షలు చేస్తుండగా కల్తీ వ్యవహారం బయటపడుతోంది. గత 12 నెలల్లో 25 లక్షల కిలోల వంట నూనెలను కల్తీవని గుర్తించి తిప్పి పంపారు. అలా తిప్పి పంపిన నూనెలు బహిరంగ మార్కెట్కు చేరకుండా ఆహార భద్రతా విభాగం అధికారులు నిరోధించిన నిదర్శనాలు కానీ, కల్తీకి కారకులైన వ్యాపారులను శిక్షించిన దాఖలాలు కానీ లేవు. జిఎన్ఓ పల్లి నూనె ఉందండి, బీటీటీ టెస్ట్ అని, అయోడిన్ వాల్యూ టెస్ట్ అని, అవి చేసి మేము వాటికి సరిపోయిన ఉంటేనే మేము చాలా యాక్సెప్ట్ చేస్తాము. దాదాపు నెలకి ఒక 60 ట్యాంకర్లు మాకు వస్తాయి పల్లి నూనె. దాంట్లో దాదాపు ఒక 35 వరకు కూడా మేము రిజెక్ట్ చేసేసి 25-30 వరకు ఒక 50% బిలోనే లోపల ఉన్నవి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు మేము రిజెక్ట్ చేసినవే ఎక్కువ ఉంటున్నాయి. పల్లి నూనెగా దీన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తానండి. అటువంటి అప్పుడు మా టెస్ట్లో ఇది పల్లి ప్యూర్ మొత్తం పల్లి నూనె కాకుండా దీంట్లో వేరే ఆయిల్ కలిసి ఉందని మా ఈ టెస్ట్ల వలన తేలిపోయినప్పుడు దాన్ని మేము రిజెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. మొత్తం ఆ రిజెక్ట్ చేసేసింది. అయితే అతను తెచ్చిన సప్లయరు ఆ రిజెక్ట్ చేసిన ఆయిల్ వాళ్ళు మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు దాన్ని అమ్ముకోవాల్సిందే. కల్తీవని తేల్చిన సరుకు నేరుగా బహిరంగ మార్కెట్లకు తరలిపోవడం విస్మయం కలిగిస్తోంది. విజయ ప్లాంట్ల నుంచి తిరస్కరణకు గురైన నూనెను చిల్లర దుకాణాలు, హోటళ్లు, వీధిబండ్ల వారికి టోకు వ్యాపారులు అంటగడుతున్నారు. వంట నూనెలను అనేక రకాలుగా కల్తీ చేస్తున్నారు. వేరుశనగ నూనెల్లో బీటీ పత్తి గింజల నూనె, పామాయిల్ కలుపుతున్నారు. కాకినాడ, హైదరాబాద్, శివరాంపల్లి ప్లాంట్లకు గత నెలలో భారీగా కల్తీ ట్యాంకర్లు వచ్చాయి. కన్నికా పరమేశ్వరి ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి వచ్చిన వేరుశనగ నూనెలో పరిమితికి మించి కొవ్వు ఉండడమే కాకుండా పులిసిన వాసన రావడంతో తిరస్కరణకు గురైంది. గగన్ పహాడ్కు చెందిన హైదరాబాద్ ఇండస్ట్రీస్ ఆయిల్ కంపెనీ నుంచి ఇటీవల రైస్ బ్రౌన్ వంట నూనెల ట్యాంకర్ విజయ ప్లాంట్కు వచ్చింది. నమూనాను పరీక్షిస్తే అందులో పత్తి గింజల నూనె కలిపినట్లు తేలింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన విజయదుర్గ ట్రేడర్స్ కంపెనీ నూనెను కూడా ఇదే తరహాలో వెనక్కి పంపారు. కానీ మరి ప్రైవేట్ వాళ్ళని చూసేసి ప్రైవేట్లో ఎంత కల్తీ ఉంది, ఆ ప్రైవేట్ వాళ్ళ ఆయిల్ను మొత్తం పట్టుకొని అవి చూసేసి చెక్ చేసేసి దాన్ని మొత్తము ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమున్నాయి వాళ్ళ మీద కేసులు బుక్ కావండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఏదో విధంగా ఎక్కడో మేనేజ్ చేసి దాన్ని అది చేస్తారని నా పర్సనల్ అభిప్రాయం అండి. ప్రైవేటు రిఫైనరింగ్ వాళ్ళు పంపించినటువంటి ఆయిలే ఇప్పుడు అన్ని మా దగ్గరకు వచ్చే ఆయిల్ మొత్తం ప్రైవేటు ఎక్స్ట్రాక్షన్స్ దగ్గర నుంచే తెస్తున్నాము. అయితే దాంట్లోనే మేము 50% కంటే అబోవ్ రిజెక్ట్ అవుతుంది అని అంటే మేము వాళ్ళు ఏ విధంగా దీన్ని అడల్ట్రేషన్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనేది మనం దాన్ని బట్టే తెలిసిపోయి మేము మా హెడ్ ఆఫీస్ వాళ్ళకి కూడా మేము ప్రపోజ్ చేసాము. ఇప్పుడు రిజెక్ట్ అయిన ట్యాంకర్ మొత్తం రిజెక్ట్ అయినప్పుడు దాని మీద పెనాల్టీ వేస్తే ఇంకోసారి రిజెక్ట్ తీసుకురాకుండా ఉండడానికి
ఉంటే బాగుంటుంది అని అట్లా కూడా చేస్తున్నాము. వంట నూనె కల్తీ మాఫియా సొమ్ముల కోసం అన్ని అడ్డదారులు తొక్కుతోంది. పశువుల కళేబరాల నుంచి సేకరించిన నూనెను సైతం వాడుకుంటోంది. వీటి తయారీకి ఏకంగా చిన్నపాటి మిల్లులే నడుపుతున్నారు. కల్తీని ఆహార భద్రతా విభాగం అధికారులు తనిఖీల ద్వారా నివారించాల్సి ఉన్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కల్తీ నూనెలు ఉరుముతున్న వేళ ప్రముఖ బ్రాండ్లకు చెందిన నూనెల ప్యాకెట్లు కొనడం శ్రేయస్కరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాణ్యతలేమి నూనెలు వాడడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్లు వచ్చే అవకాశమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. కల్తీ దందాకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. ఇప్పటికైనా స్పందించి మార్కెట్లో చలామణిలో ఉన్న కల్తీ నూనె తయారీదారులపై నిఘా పెంచాలి. ఆహార భద్రతా విభాగం అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలి. లేకపోతే కల్తీ కాటుకు ప్రజారోగ్యం గాల్లో దీపంగానే మారడం ఖాయంగా కనిపిస్తోంది.